హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్‌లో అచ్చం హోటల్ స్టైల్‌లో రవ్వ దోస ఎలా చేయాలో చాలా క్రిస్పీగానే చూస్తున్నానండి. సో ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఒక బౌల్ దాకా చిరోటి రవ్వ లేకపోతే బాంబే రవ్వని తీసుకోండి. సో ఆ తర్వాత మీరు ఒక ముప్పావు బౌల్ దాకా రైస్ పిండినైతే తీసుకోండి. సో బియ్యం పిండినైతే తీసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండినైతే తీసుకోండి. సో మైదా పిండిని ఎక్కువ తీసుకోకండి. మెత్తగా అయిపోతాయి దోసలు. సో రవ్వ దోస అంటే క్రిస్పీగా ఉండాలి. ఆ తర్వాత మీరు ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. ఇప్పుడు మీరు క్యారెట్‌ని తురుముకోండి. సో ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సో కొత్తిమీరనైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రనైతే వేసుకోండి. సో ఇవన్నిటిని చిన్నగా తరిగేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో ఆ తర్వాత మీరు కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మీకెంత కావాలో అంత. ఆ తర్వాత కొంచెం పచ్చి కరివేపాకును కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. సో ఇప్పుడైతే నీళ్లు వేసేద్దామండి. ఒక్క బౌల్ రవ్వ తీసుకున్నా కదా నేను. సో ఇక్కడ నేను 4 బౌల్‌ల నీళ్లు వేస్తున్నానండి. సో నీళ్లు ఇంతే వేయాలని లేదు. అలా అని చాలా పలచగా చేసుకోకండి పిండిని. అలా అని ఎక్కువ మందంగా చేసుకోకండి. ఒకవేళ మందంగా ఉంటే రవ్వ దోస అనేది క్రిస్పీగా రాదు. ఒకవేళ పలచగా ఉంటే దోస అనేది సరిగ్గా రాదు పెనం మీద. సో ఇలా అయితే కలుపుకొని మీరు సో ఇప్పుడు ఎలా ఉందో కన్సిస్టెన్సీ చూద్దాము. సో ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది, మందంగా అయింది అని అనిపిస్తే మీకు ఇంకొక బౌల్ నీళ్లు వేసేసుకొని ఒక్క 20-15 మినిట్స్ పాటు మీరు దీన్నైతే పక్కన పెట్టేసుకోండి. సో పిండి నానే లోపు మనం చట్నీనైతే రెడీ చేసుకుందామండి. ముందుగా 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. సో ఆ తర్వాత కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలనైతే వేసేసుకోండి. సో ఆ తర్వాత మీరు వెల్లుల్లిపాయలనైతే వేసుకోండి. సో ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ వేసుకోండి. సో మీరు పోపు పెట్టుకోవచ్చండి. నేను పెట్టలేదు ఇక్కడ. ఇప్పుడైతే దోస వేసేద్దామండి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి దోసననేది. సో ఎక్కువ మందంగా వద్దు, అలా అని పలచగా వద్దండి. సో నేనిక్కడ చిన్న దోసనైతే వేస్తున్నా అండి. ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ కాబట్టి సో చానా పెద్దది ఇది పాను. పెద్దదేస్తే గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అవ్వదు కాబట్టి దోస సరిగ్గా కాలదు. మీది చిన్న పాన్ అయితే మీరు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి దోసని. సో రవ్వ దోస మధ్యలో మాత్రమే కాలితే మాడిపోతుందండి. పిండి పలచగా ఉంటుంది కదా! సో పాన్‌ని ఇలా మీరు చుట్టూ తిప్పుకుంటూ దోసనైతే కాల్చుకోండి. సో ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. లేకపోతే దోస అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు దోస రెడీ అయిపోయింది. సో ఇలాగే అన్ని దోసలు వేసేసుకొని సో మీరు హోటల్ స్టైల్ రవ్వ దోసనైతే ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇప్పుడు. సో దీనికోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి హోటల్ స్టైల్‌లో వచ్చిందా? ఎలా వచ్చిందా? అనేసి ప్లీజ్ నా ఛానల్ కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.